మాదిగల ఆగ్రహం చెవిచూసే రాజకీయ పార్టీలకు అధికారం పగటికలే అవుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మోదీ 2013లో హామీ ఇచ్చి సుమారు 10 ఏళ్లు గడుస్తున్నా కూడా హామీ అమలుకు నోచుకోలేదన్నారు. మాదిగల ఆవేదన, బీజేపీ పట్ల మాదిగల ఆగ్రహాన్ని చవిచూపెట్టేందుకే ఫిబ్రవరి 13న ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ వరకు సుమారు 270 కిలోమీటర్ల రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చామన్నారు. పార్లమెంట్లోని బిల్లు పెట్టకుండా మాదిగలను బీజేపీ మోసం చేస్తోందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకపోవడం వల్లనే మేము విద్యా అవకాశాలు కోల్పోతున్నాం, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం. ఇట్లాంటి పరిస్థితిలో మేము చేయాల్సిన విజ్ఞప్తులన్నీ చేస్తూ వచ్చాం. మేము ఇవ్వాల్సిన చోటల్లో వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాం. మా విజ్ఞప్తులను పెడచెవిన పెడుతూ మా వినతి పత్రాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మాదిగల్ని మోసం చేసే ప్రయత్నం ఇంకా చేస్తూ పోతే మాదిగ జాతి ఆగ్రహం ఏందో బీజేపీ కల్లారా చూడక తప్పదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తుందని వాళ్ళు భావించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య గల కులం మాదిగలు. తెలంగాణ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా 11 నుంచి 12% సింగిల్ క్యాస్ట్గా మాదిగలు ఉన్నారు. మరి మాదిగలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా మాదిగల్ని మోసం చేస్తే బీజేపీ మాదిగల ఆగ్రహాన్ని ఎన్నికల్లో చవి చూడక తప్పదు. మాదిగల ఆగ్రహాన్ని ఎన్నికల్లో చెవి చూస్తే బీజేపీకి అధికారం అనేది పగటికల అవుతుంది అనే విషయం కూడా బీజేపీ పెద్దలు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ ఉద్యోగపరంగా మాదిగ జాతి రోడ్ ఎక్కడానికి రంగం సిద్ధమవుతోంది. వర్గీకరణ చేయకపోతే బీజేపీని రాజకీయంగా ఓడించడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటాం. మభ్యపెట్టి మోసం చేయాలని బీజేపీ భావించుకుంటే ఇంకా మేమేమి బీజేపీని నమ్మే పరిస్థితుల్లో భ్రమంలో ఉండమని, మాదిగలు కలుసుకుంటే బీజేపీని రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద కూడా పతనంలోకి తీసుకెళ్తారనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా బీజేపీ నాయకులు హెచ్చరిస్తూ ఈ నెల 13న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తున్న సమాచారం ఉన్నందున అదే రోజు హైదరాబాద్ విజయవాడ రహదారి దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 270 కిలోమీటర్ల పైగా ఉండబడే జాతీయ రహదారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దిగ్బంధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. జాతి యావత్తు, ఉపకులాలు యావత్తు, వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించే అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కూడా మాదిగలు చేసే పోరాటంలో, ముఖ్యంగా రహదారి దిగ్బంధం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ